ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎంత టెన్షన్ పడిందన్నటువంటి అసలు విషయం బయటపడింది. అమెరికన్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డిఓజే తాజా డాక్యుమెంట్ ప్రకారం 3 రోజుల్లో పాకిస్తాను $5 మిలియన్ సుమారు 45 కోట్లు ల్యాబింగ్ కోసం ఖర్చు పెట్టింది. లాబింగ్ ఫర్ములు ఉంటాయి అన్నమాట, వాళ్ళకి ఖర్చు పెట్టింది. ఆపరేషన్ సింధూర్ని ఆపమని చెప్పి భారత్ మీద ఒత్తిడి తెమ్మని అక్కడ ఎంపీలు, అక్కడ సెనేటర్ల కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్ల ద్వారా ట్రంప్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. 72 గంటల్లో 60 ఫోన్ కాల్స్ చేస్తుందని చెప్పి 3 రోజుల్లో 60+ మీటింగ్స్ పెట్టిందని, కాల్స్ చేసింది అన్నటువంటి నివేదిక చెప్తోంది. భారత సైన్యం పాకిస్తాన్ లోపల హై వాల్యూ మిలిటరీ టార్గెట్లను వరుసగా ధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు పరుగులు పెట్టుకొచ్చింది. చివరికి ఏదైతే అబు అమెరికా దగ్గరికి పరుగు అన్నటువంటి పేరుతో ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ అయినాయి. 6 యుద్ధ విమానాలు పడగొట్టినటువంటి నేపథ్యంలో భయంతో వణికి సచ్చింది. టోటల్గా భారత్ డైరెక్ట్ యాక్షన్తో విలవిలలాడినటువంటి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది. ఎంతవరకు ఇబ్బంది పడింది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు అమెరికా ప్రభుత్వమే నిశ్శబ్దంగా బయటికి రిలీజ్ చేసింది.